ఇక్కడ చూడండి, మధ్యాహ్నం 1:20 గంటలకు ఓఆర్ఆర్ బయట హైడ్రా పనులట. చట్టానికి విరుద్ధంగా ఔటర్ బయట హల్చల్, లోపలి కూల్చివేతలపై హర్షం, బయట పనులకు బదనాం. హద్దులు దాటుతున్న హైడ్రా. హైడ్రా అనేది హద్దులు కాదు. హైడ్రా ఇంకా 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 ఏమైనా ఉంటే అన్నీ చెప్పాలి. ఇక్కడ ఓన్లీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఇబ్బంది పెడతా ఉన్నారు తప్ప వాసవి లాంటి నిర్మాణాలపైన కానీ, ఓవైసీ అక్రమ కాలేజీలపైన కానీ, లేదంటే ఇటు పల్లా కాలేజీలపైన కానీ, అటు మల్లారెడ్డి కాలేజీలపైన కానీ ఎలాంటి చర్యలు ఉండవు. అక్రమార్లకు అండగా నిలుస్తుంది తప్ప బీద మధ్యతరగతి వాళ్లకు ఈరోజు వాళ్ళపైన మాత్రం వాళ్ళు పాపం ఏదో చిన్నగా వాళ్ళు ఏదో పుట్టకూటి కోసం ఏమైనా పెట్టుకుంటే దాన్ని కూడా కూలగొట్టినటువంటి దుర్మార్గం ఏదైతుందో అది హైడ్రా చేస్తున్న దుర్మార్గం తప్ప ఏది కనబడతలేదు. సో ఇక్కడ వాస్తవంగా హైడ్రా మీద నాకైతే పెద్ద ఒపీనియన్ మొత్తం కూడా పోయింది. మొత్తం కంప్లీట్గా మంచి ఒపీనియన్ ఉండే, మంచి చేస్తారేమో అని అనుకున్నాను, కానీ ఒపీనియన్ మొత్తం కూడా పోయింది. సో దుండిగల్లో హడావుడి, ప్రజా సమస్య తీర్చేందుకు కాదు, ప్రైవేట్ బిల్డర్స్కు వత్తాసు పలికేందుకే. ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు కోసం ప్రణీత్ అంటిలాలో కూల్చివేతలు, తర్వాత ప్రైవేట్ సెటిల్మెంట్లో ఓఆర్ఆర్ అవతల తలదూసిన హైడ్రా. స్థానిక సిబ్బంది తీరుతో నీరుగారిపోతున్న ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే బడాబాబుల జోలికి వెళ్లడం లేదని విమర్శలు. ఆ హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్న వారికి చెక్ పెట్టేది ఎలా? అర్థమైంది కదా. ఇది అందరూ కూడా గమనించాలి. హైడ్రా ఎందుకు తీసుకొచ్చిర్రు? అక్రమ కట్టలు కూల్చాలి, లేకపోతే చెరువులను కాపాడాలి, ప్రభుత్వ భూములు కాపాడాలి. ఎక్కడ కాపాడుతున్నారు వీళ్ళు? ఓన్లీ చిన్న మధ్యతరగతి వాళ్ళు పాపం ఎక్కడో ఒక 100 గజాల ప్లేసులో చిన్న గుడిసి చేసుకుంటే వాటిని పోయి నిర్మాణం తొలగిస్తూ ఉన్నారు. మరి అదే వాసవి లాంటి నిర్మాణాలు కానీ, మిగతా లాంటి నిర్మాణాలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కబ్జా చేసినటువంటి చాలా ఉన్నాయి. మరి వాటిపైన ఏమైనా ఒక చర్య తీసుకుంటుందా అంటే నిల్లు, ఏముండదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చిందో అప్పటి నుంచి ఆక్రమణదారుల్లో వెన్నులో వణుకు మొదలైంది. చివరకు హైడ్రా అంటే హడల్ అనే పరిస్థితి మారింది. కానీ అదే హడల్ను క్యాచ్ చేసుకొని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు జోరందుకున్నాయి. హైడ్రా పేరు చెప్పి వసూలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ తరచూ హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇవన్నీ అంటే తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది, నో డౌట్. అలా ఖచ్చితంగా ఆయనకు తెలియకుండా జరగదు అనేది అందరూ గుర్తుపెట్టుకోండి. మంగళవారం మధ్యాహ్నం మల్లంపేట ఓఆర్ఆర్ బయట ఉండే కేవీఆర్ వ్యాలీకి హైడ్రా టీం రావడం కలకలం రేపింది. సో లోకల్ పోలీసుల సాయంతో 40 మంది ఒకేసారి రంగంలో దిగారు. అంతకుముందు బాజ్పల్లిలోని ప్రణీత్ అంటిలా విల్లాల వాళ్ళు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం కూల్చివేశారు. దీంతో స్థానిక బాజ్పల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కానీ విల్లా ఓనర్లు వెంటనే కంచె కట్టుకోగా హైడ్రా పట్టించుకున్నది లేదు. ఇప్పుడు అదే హైడ్రా టీం చట్టానికి విరుద్ధంగా ఓఆర్ఆర్ బయటకు వెళ్ళి చెడ్డ పేరు మూట కట్టుకులా చేస్తున్నది. ఓ చిన్న మూలకు ఉండే ప్లాట్ కోసం రోడ్డు లేదని ఓపెన్ ప్లాట్ను క్లీన్ చేసి వెళ్లారు. నిజానికి కేవీఆర్ వ్యాలీలో అనేక పార్కులు కబ్జా అయ్యాయి. దాని పేరు మీద లేని భూములకు సైతం అమ్మేశారు రియల్ వ్యాపారి. సో దీంతో పాటు పక్కనే ఉన్న భూములను పార్క్గా చూపించి చేతులు దులుపున్నాడు. 2005లో లేఅవుట్ చేసిన వాళ్ళు 1978లో లేఅవుట్ చేసినట్టు సృష్టించి దందాలు చేశారు. ఇలాంటి ఎన్నో లొసుగులు ఉన్న ఆ లేఅవుట్లో ఎవరికి అడ్డులేని రోడ్డుపై హైడ్రాకు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని ఆరా తీస్తే ప్రైవేట్ సెటిల్మెంట్ అంటూ అనుమానాలు వస్తున్నాయి. రియల్ వ్యాపారులకు వత్తాసు పలుకుతుందట హైడ్రా. హైడ్రా పేరుతో ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకున్న బిల్డర్ రాజేందర్ రెడ్డి బడాబాబులపై చర్యలకు వెనుకంజ. ఓఆర్ఆర్ లోపల ఉన్న చాలా చెరువులో బడాబాబులు ఇంకా యాక్టివిటీ కొనసాగిస్తున్న మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టర్ సంస్థ అయిన ఐకామ్ ఆయుధాల తయారీ కంపెనీ కూడా చెరువులోనే నాలకు అడ్డంగా ఉన్నది. దానిపై చర్యలు లేవు. బాజ్పల్లిలో వాసవిపై హైకోర్టులో కేసు కొనసాగుతున్నది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బడాబాబులకు ఒక రూల్, మిడిల్ క్లాస్ ప్రజలకు మరో రూల్ అనేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి అంటూ చూస్తూ ఉన్నాం. అయ్యయ్యో. సో మొత్తానికైతే హైడ్రా మీద ఉన్న గౌరవం మొత్తం కూడా పోయింది. రంగనాథ్ గారు ఏదో చేస్తారు, ఏదో బిక్తారు అనుకున్నాం, కానీ కేవలం హైడ్రాను దందాల కోసం, సెటిల్మెంట్ల కోసం వాడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇక తీసేది అయిపోతుంది. ఎందుకు ఎల్లుళ్ళంతా హైడ్రాను పెట్టి ఓపెన్ దందా చేస్తున్నారు? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్